ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధన స్మార్ట్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే 1K సబ్స్క్రైబ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికోసం నేనైతే మా హోమ్ టూర్ అయితే చేస్తున్నాను అనమాట. అది మా అత్తమ్మ వాళ్ళది. ఓకేనా, ఫస్ట్ మనం వన్ రూమ్ అయితే చూసేద్దాం. ఇదే మా హోమ్ టూర్ అనమాట, అంటే 1 రూమ్ హోమ్ టూర్. మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు. చాలా రోజుల నుంచి ఉన్న వంటగది అనమాట, చాలా సంవత్సరాల నుంచి పూర్వకాలం. మొత్తం చూపించేసి మొత్తం రేకులు, వర్షం పడితే ఫుల్ పాములు అలాగే తేళ్ళు అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక తుఫాను అలాంటివి వచ్చాయంటే మొత్తం ఒకేసారి కట్ చేసి చెప్తా. ఓకే, ఇగో ఫ్రెండ్స్ మా వంటగది బొచ్చెలు బోల్ అనమాట. ఇవి చూసారంటే పిచ్చ పిచ్చగా నవ్వుతారు, అంత కామెడీగా ఉంటాయి ఇవి. ఇక ఎట్లా గట్టా ఇక చూపిస్తాను చూడండి. ఎవరింట్లో ఉండకపోవచ్చు అనుకుంటాను ఇలాంటి గిన్నెలు. ఇంత మస్తు ఉన్నాయి అన్నమాట మా వంటగదిలో. ఇలాంటివి చూడాల్సినవి అన్నీ కొత్త కొత్తగా అందరి ఇళ్ళలో ఉంటే మాకు మాత్రం ఇవే వాడుతున్నారు. ఇంకా మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, శివలింగం ఉన్నట్టు ఇది చూడండి. గిన్నె ఎలా ఉంది, గిన్నె కూడా కాదు చెరవ, భలే నున్నగా ఉంది. ఇకపోతే ఇలాంటి తపేలాలు బొక్క పడ్డాయి, చిల్లుడు మొత్తం బొక్కలు బొక్కలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి చూడండి. అయినా సరే ఇవి ఇట్లానే వాడతారనమాట. ఇక మస్తు ఉన్నాయి దీంట్లో. ఇగో చూడండి, మీ ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఒక్క నిమిషం మీకు చూపిస్తాను చూడండి. అయినా సరే ఎవరు నవ్వుకోవద్దబ్బా, ఇవి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఏమంటారు మనకి కలిసి వస్తుంది అనేసి ఇవే వాడుతున్నారు మా తోడుకోవడం అయితే. ఇక ఇది వచ్చేసి ఒక సెల్ఫ్ అనమాట. ఇందులో పసుపు, సాల్ట్, ఆయిల్ ఇట్లా సింపుల్గా పెట్టేశారు. ఇక ఇది వచ్చి స్టవ్, సిలిండరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కింద అయితే మీకు ఒకటి చూపించాలి. ఓకే, ఇలా పప్పు గుత్తి చూడండి ఫ్రెండ్స్. ఇంత పెద్ద పప్పు గుత్తి ఎవరైనా ఇంట్లో ఉందా చెప్పండి. అన్నీ పాతకాలపై అనమాట, ఏవి పోకూడదు అనేసి మొత్తం వాడుతున్నారు ఇక్కడ. ఇక ఇట్లా వచ్చేస్తే ఇంకేం లేదు, మొత్తము పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుందో ఇంక అట్లానే వాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ పాములు అయితే చాలాసార్లు వచ్చాయి. ఇంక అట్లా అడ్జస్ట్ అయ్యేసి వంట అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడే చేస్తున్నాం మేమైతే. పై చూపించేసి ఇది గట్టిగా డోర్ వేస్తే, ఇది ఇటు చూపించాలి, గట్టిగా డోర్ వేసేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేసి పైన పడిపోతుందంట. అందుకనేసి మేమైతే లాక్ అయితే చేయమన్నమాట. వచ్చేసాయి బయటికి. ఓకే ఫ్రెండ్స్, ఇక మా బాత్రూమ్ అయితే చూసేయండి. చాలా విశాలమైన బాత్రూమ్ అనమాట. ఇక పెద్ద తొట్టి చూడండి, పెద్దది. ఇక పెద్ద ఫ్యామిలీ అనమాట మాది, జాయింట్ ఫ్యామిలీ. ఇక ఇక్కడైతే ఇప్పుడు ఎవరు లేరనేసి ఇక్కడ డ్రమ్ అయితే ఒకటి మామూలుగా వదిలేసాము. 2 బకెట్లు సింపుల్గా. ఇంకెళ్ళం పద బయటికి. అందరూ హాలిడేస్కి ఊరికి వెళ్ళిపోయారు, అందుకనేసి ఎవరు లేరు. ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట. ఇక ఇక్కడే ఫ్రెండ్స్ మేము గిన్నెలు కడుక్కునేది. ఇక్కడే బోళ్ళు బొచ్చులు అన్నీ కడిగేసుకుంటూ ఉంటామన్నమాట. ఇక అటు పోతే మా జామ చెట్టు ఉందన్నమాట. వాటి వస్తుందా? ఈ జామ చెట్టుకి చాలా అంటే చాలా కాయలు అయితే కాస్తాయి. ప్రతి ఇయర్ కాస్తూనే ఉంటుంది. వీటికి ఇక స్వీట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. కాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మా చిన్న గార్డెన్ అనమాట జామ చెట్టు. అలాగే కల్బంద. ఇదేం చెట్టు? ఉసిరి చెట్ట. ఇది ఉసిరి చెట్టు. ఇక మనము కార్తీక మాసంలో గుడికి వెళ్ళి దీపం పెట్టకుండా ఈ చెట్టు కిందనే కూర్చొని దీపం అయితే వెలిగించుకోవచ్చు అనమాట. ఇక అటు చూడబోతే ఒక దానిమ్మ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇంకంతే. ఇంకా ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. ఇక్కడ మొత్తం పాములు అవన్నీ నైట్ అయితే చాలా
గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అనమాట. ఇందులో మేము వాటర్ ఇవి కాబెట్టుకుంటాము. అలాగే ఇక వంట కూడా చేసుకుంటాం అందరం వచ్చినప్పుడు. గ్యాస్ మీద సరిపోదనేసి ఇవి చూపించేస్తాయి. ఈ మొత్తం మా సామాన్లు, ఈ మొత్తం మాకు విలువైన సామాన్లు అనమాట. ఈ సామాన్ అంతా వచ్చేసి ఏంటంటే మాకు మిల్లర్ అయితే ఉందన్నమాట. మేము స్లాబ్లు అవి వేస్తుంటాము. ఇక అందుకోసం దానికి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక పైకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆ రోల్ అనమాట. ఇందులోనే పచ్చడి అవి దంచుకుంటుంటాము. ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. కనిపిస్తుంది. ఇప్పుడైతే పైకి వచ్చేసేయండి. ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం అయితే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి పందిరి అనమాట. మా అత్త మా అయితే ఇక్కడే పడుకుంటారు. ఈ మంచాల మీద ఎంత వర్షం వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఇక్కడే పడుకుంటారు అనమాట. కూలర్ మా అత్త మా మామకి, వాళ్ళకనే కాదు పగులైతే మేము వాడుకుంటాము, నైట్ అయితే వాళ్ళకనమాట. ఇక సింపుల్గా మరి ఉన్నోళ్ళు మేము కాదులే ఫ్రెండ్స్, ఏదో అలా ఉంటున్నాం అనమాట. ఇలా వచ్చేసేయండి లోపలికి. మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. ఇప్పుడు నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి కట్టిన ఇల్లు అనమాట ఇది. అంటే మా ఫ్యామిలీ కొంచెం పెద్దది. మా మామ వాళ్ళు 4 అనమాట. అది చూపించు. అది వచ్చేసి మా పెద్ద మామ వాళ్ళది. ఇది సెకండ్, ఇది మేము సెకండ్ అనమాట. ఇటు వచ్చేసి థర్డ్, అటు నుంచి 3 ఉన్నారనమాట. ఫోర్త్, అట్లా సపరేట్ కట్టుకున్నారు. మధ్యలో అయితే గోడ అయితే పెట్టలేదు, ఇంకా గోడ నిదానం పెడతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బెడ్ మంచం అనమాట. కొంచెం మిస్సీగా ఉంది, ప్లీజ్ ఏం అనుకోవద్దు. ఇది సింపుల్గా అంటే బెడ్ అంటే బెడ్డే. ఇక దీనైతే మామూలుగా అయితే కూర్చోవడానికి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి వడ్లు అనమాట. మేము మా తోటలో వేసేసుకుంటాము, పొలం పండించుకుంటాం అనమాట. మొత్తం పండిస్తుంటారు. ఈ వడ్లు వచ్చేసి మాకు సంవత్సరం వేసుకుంటానే ఉంటాము. అంటే మనకి సంవత్సరానికి వచ్చాక ఎన్ని బస్తాలు అయితే ఒక 60 దాకా అయితే 60 కానీ ఒక 30 కానీ అవుతుంటాయి, అయిపోయాయి అనమాట. మేము వడ్లేదు ఎక్కువ వాడుతుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లయితే బెడ్ అయితే బెడ్ మంచం ఉంది. ఇట్లయితే మామూలుగా మంచాలు అనమాట. ఈ మంచాల్లో మేము వాడుతుంటాము, ఇళ్ళలో ఉంటాయి అనమాట. ఇంకా పల్లెటూరు కాబట్టి ఎక్కువ ఇవే ఉంటాయి. ఇవి నవ్వాది పట్టి మంచాలు. నవ్వారు 2 ఒకటే కదా. అది పట్టి మంచమా? పట్టు మంచం అంట ఫ్రెండ్స్. నాకు కూడా వీటి గురించి పెద్దగా ఏం తెలియదు అనమాట. ఓకేనా, ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. మా వాడు ఎంట్రీ ఇవ్వగానే చెప్పిన తర్వాత టీవీ అనమాట. ఇది టీవీ అంటే టీవీనే కానీ చెడిపోయింది అనేసి పక్కనైతే పెట్టేసాము మేము. చాలా ఇయర్స్ అయితే ఇది కూడా తీసుకొని. ఇది పోతే చిన్న టీవీ బెడ్ మీద పెట్టుకున్నాము. ఇక ప్లేస్ లేక అడ్జస్ట్ అయ్యి ఇట్లానే పెట్టుకొని ఇక్కడ పడుకొని అయితే చూస్తూ ఉంటాము. ఇక ఇట్లా పోతే టీవీ ఇక పోతే పైన వచ్చేసి పైన అయితే ఫొటోస్, మా పెద్ద పాప బర్త్డేకి తీసిన ఫ్యామిలీ ఫోటో అనమాట. మా అత్తయ్య, మా మామయ్య, మా హస్బెండ్, నేను అలా 2 ఫోటోలు అయితే దిగేసి ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా వదిన అనమాట. మా చిన్న వదిన ఏమో చనిపోయింది, కొంచెం హెల్త్ బాగాలేక. ఇక పోతే దేవుడి ఫోటోలు, ఇక ఆ పైన వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉంది. ఇటు పోతే మిషన్ ఫ్రెండ్స్, మిషను. అలాగే మేమైతే నీళ్లు తాగడానికి ఇక్కడే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఆ వాటర్ క్యాన్స్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఉంచుకొని తాగుతుంటాము. ఇది వచ్చేసి ఫ్యాన్ అనమాట. ఇటు పోతే మిషన్ అయితే మా పిల్లలైతే కుట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లోకైతే వచ్చేసాము. మనంతా చిన్న రూమ్లే ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇట్లా చూపించేసి ఎంత మా వంట గదికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. పప్పులు, ఉప్పులు మొత్తం. ఎందుకంటే కింద పట్టులు చూసారు కదా ఎలా ఉందో, అందుకనేసి మొత్తం ఇక్కడైతే పెట్టుకుంటుంటాము.
దానికి సంబంధించి అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడైతే రైస్ చేసి వంట చేసిన తర్వాత వంట అంటే కూర పప్పు అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసుకుంటాం. ఎక్కువ వర్షం పడి వంట చేసుకొని అంటే వంట చేసుకున్నప్పుడు కుదరినప్పుడు ఇక్కడైతే మేము ఇది కరెంట్ దాని మీద అయితే ఇక్కడ వంట అయితే చేసుకుంటుంటాము. ఇక ఇందులో అయితే ఇక రాగులు, చింతపండు, ఇట్లా ఎండుమిరపకాయలు మొత్తం అయితే ఇందులో పెట్టేసుకుంటాము. ఇక వీటి వెనక బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇక వాటికి సంబంధించిన వంటకానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని డబ్బాలలో పెట్టేసుకున్నాము. ఆ పైన ఒకసారి మొత్తం ఇంకా మాది ఉమ్మడి కుటుంబమే ఫ్రెండ్స్, అందుకే సామాన్ అంటే చాలా ఉంది. మీరు సామాన్ చాలా ఉందని ఏమనుకోవద్దు. ఇది వచ్చేసి బీరువా అనమాట. ఇక ఈ బీరువా కూడా చాలా ఇయర్స్ నుంచి ఇట్లానే ఉందన్నమాట. ఇక ఇటు పోతే పిల్లలు బుక్స్ అన్నీ పెట్టుకుంటారు ఈ సెల్ఫ్లలో. ఈ మొత్తము ఇంకా పిల్లలకు సంబంధించినవి పెట్టేసుకుంటుంటారు. ఇదైతే ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేయను. ఈ ఫ్రిడ్జ్ కూడా చాలా ఇయర్స్ అయింది తీసుకొచ్చి, ఇయర్స్ అంటే చాలా ఇయర్స్. ఇక అందుకనేసి దీన్ని అయితే ఓపెన్ అయితే చేయట్లేదు. వీటిలో పోతే మా దేవుడి గది, దేవుడి గది అనమాట. ఇక్కడే మేమంతా పూజ చేసుకుంటూ ఉంటాము. వీటి పోతే బట్టలు అయితే పెట్టుకుంటుంటాము ఈ సెల్ఫ్లలో. ఇక ఇట్లానే ఓదాని మీద ఒకటి పెట్టేసుకొని ఎలాగోలా అలా పట్టేసుకొని పెట్టేసుకుంటుంటాము. చిన్న రూమ్ కదా, ఎల్లో కలర్ ఇట్లా వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇంకొక రూమ్ లెక్కైతే వచ్చేస్తుందా, కనిపిస్తుందా? ఇదైతే ఇంకా లాస్ట్ రూమ్ అనమాట, చిన్న రూము. ఇది చూపించేస్తే ఇంకా పైన సామాన్ అంతా బస్తాలు కట్టేసి పైన అయితే పెట్టేసాం మొత్తం. అంటే మేము మిల్లర్లకు వెళ్తాం కదా, సామాన్లు అన్నీ కావాలనేసి మొత్తం పెద్ద పెద్ద సామాన్లు పైన పెట్టేస్తాము. ఇవన్నీ బట్టలు పెట్టుకోవడానికి. ఇక ఇట్లా వీటి కింద అబ్బాయిలు ఒక సైడు, అమ్మాయిలు ఒక సైడు మొత్తం ఇట్లా పెట్టేస్తున్నాం అనమాట. ఇక పెట్టుకొని ప్లేస్ లేక చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక కుర్చీల మీద ఇట్లా పెట్టేసామన్నమాట. ఇక ఏం చేద్దాం, ప్లేస్ అయితే లేదనమాట. ఇంక ఇట్లానే పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా, ఇంక ఇట్లానే బట్టలన్నీ సెల్ఫులలో ఎవరికి వాళ్ళు పెట్టేసుకున్నాము. ఆ బ్యాక్ సైడ్ కూడా ఉందన్నమాట. ఆ బ్యాక్ మొత్తం బట్టలే, కనిపిస్తుందా? మొత్తం సందులు గుందులు అనమాట. రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. చిన్న రూము, చిన్న ఇల్లు ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ ఉన్నాము. మా పెళ్ళి కాకముందు నుంచి అంటే 30 సంవత్సరాల నుంచి కట్టిన ఇల్లు అనుకుంటాను. అంతకు మించి కూడా ఈ ఇల్లు కట్టారు, అప్పుడు కట్టారనమాట. ఇక అక్కడి నుంచి చూపించేస్తే మొత్తం క్లారిటీగా వస్తుంది. చిన్న రూము ఇట్లానే సర్దుకుంటున్నాము. ఇక పైన గొడుగులు అవన్నీ తగిలించుకున్నాం ఫ్రెండ్స్. కింద ఉంటే పిల్లలు పాడి చేస్తారని పైన అయితే తగిలించేశారు. అనిపిస్తుందా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.